సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడి వరకు వచ్చింది ప్రచారం, ప్రజల నుంచి స్పందన ఏంటి? ప్రస్తుతానికి గ్రీన్ పార్క్ కాలనీ దాకా వచ్చింది ప్రచారం. ఇంకా చాలా చేయాల్సినది, అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. దాదాపు 3 నెలల నుంచి క్షేత్రస్థాయిలో మా పార్టీ యొక్క శ్రేణులందరూ కూడా మమ్మరంగా తిరిగి డోర్ టు డోర్ గడప గడపకు దాదాపు అన్ని కూడా పూర్తి చేసిండ్రు. నేను మాత్రం గ్రీన్ పార్క్ కాలనీ దాకా వచ్చిన, ఇంకా మిగతా అన్ని కూడా రాబోయే 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తా. సో ఏదేమైనప్పుడు ప్రచారంలో చాలా ముందంజలో ఉన్నాం. చాలా మందిని అనేక మీటింగ్లు పెట్టినాం. ప్రజలు కూడా ఉత్సాహంగా నిజంగా ముందుకొచ్చి చేసిన అభివృద్ధిని వాళ్ళు కూడా చెప్తుండ్రు. సో చేయాల్సిన పనులు కూడా మేము చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఇంకా చూసుకుంటే చాలా పార్టీలు ఉన్నాయి, అసలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు అడిగితే ఏం చెప్తారు మీరు? నేను అభివృద్ధి చేసిన కాబట్టి నాకు ఓటేయాలని చెప్పేసి అంటున్నాము. ఈ అభివృద్ధి అంతా కూడా కళ్ళకు కనిపిస్తుంది. ఈ కళ్ళకు కనిపించే అభివృద్ధిని అంతా మీరు స్పష్టంగా చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఓటేస్తే ఇప్పుడు చేసిన అభివృద్ధి కాకుండా ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి వాళ్ళకు చెప్తా ఉన్నాం. గడిచిన ఏళ్ళలో అసలు సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ కి ఏం చేశాడు, ఏం చెప్తారు? గడిచిన 7 సంవత్సరాల్లో ఎల్బీ నగర్ లో 3,718 కోట్ల రూపాయలతోటి డ్రైన్లు కట్టినాము, స్టామ్ వాటర్ డ్రైన్లు కట్టినాము, మరి సివరేజ్ డ్రైన్లు కట్టినాము, రోడ్లు వేసినాము, నల్లాలు వేసినాము, స్ట్రీట్ లైట్స్ వేసినాము, ఫుట్పాత్లు కట్టించినాము, పార్కులు కట్టించినాము, ప్లే గ్రౌండ్లు కట్టించినాము, స్విమ్మింగ్ పూల్ కట్టించినాము, ఫ్లైఓవర్లు కట్టించినాము, అండర్ పాస్లు కట్టించినాము, శ్మశానాలు కట్టించినాము. ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా 3,718 కోట్లతో నడుస్తున్నాయి. బస్సు దాఖాలు కట్టించినాము, యూపీహెచ్సీలు కట్టించినాము, టిమ్స్ హాస్పిటల్ కట్టిస్తున్నాము. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చేసినాకనే మొత్తం డెవలప్మెంట్ చేసినా అని చెప్పి చెప్పుకోలేము. ఇంకా మిగిలిపోయిన పనులు కూడా ఉన్నాయి. ఆ మిగిలిపోయిన పనులు కూడా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేపిస్తాం. ఎల్బీ నగర్ లో ఎక్కువ సెటిలర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు టీడీపీ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది. మరి టీడీపీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అటు వెళ్తే సెటిలర్స్ ఓట్ బ్యాంక్ మీరు ఎట్లా మీ దిక్కు రప్పించుకునే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు? సెటిలర్స్ అనే పదాన్ని మేము వాడతలేము. ఎందుకంటే వాళ్ళు 50 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడనే పుట్టి వాళ్ళ పిల్లలు ఇక్కడనే పుట్టింది, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ మనమళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. దాదాపు ఇంకా సెటిలర్స్ ఏంటేమో వాళ్ళంతా మన ప్రాంతం వాసులు, మా ప్రాంతం వాసులు, మేము అందరం కలిసిమెలిసి హైదరాబాద్లో డెవలప్ చేసుకుంటాం. కాబట్టి సెటిలర్స్ అనే పదమే లేదు. సెటిలర్స్ అనే పదమే లేదు. మా డిక్షనరీ నుంచి సెటిలర్ అనే పదం తీసేసినాం. నెంబర్ 1, అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటాం. ఇది మా ప్రాంతం, మన ప్రాంతం. మా ప్రాంతం అంటే నా ప్రాంతం కాదు, మన అందరి ప్రాంతం. కాబట్టి అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో ఎవరు వీళ్ళకి అండగా ఉన్నారన్న సంగతి ఫస్ట్ వాళ్ళు తెలుసు. వాళ్ళకు ఇదే 2010లో బాగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కొంతమంది తెలంగాణ వాదులు అప్పుడు ఏమన్నారంటే, మీరు సంక్రాంతి పండుగకు ఊరికి పోతే తిరిగి రాకుండా గోడలు అడ్డం కడతామా అన్నారు. అడ్డం కడతామంటే ఆ రోజు ఎవరు నిలబడ్డారమ్మా? మేమే అండగా ఉన్నాము, మీరు ధైర్యంగా పోయి పండగ సంతోషంగా జరుపుకొని రండి, మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పేసి బస్సులలో ఎక్కిన ప్రయాణికులకు అందరికీ పుష్పగుచ్చాల్లో వాటర్ బాటిల్ ఇచ్చి మీరు పోయి రండి పండుగ చేసుకొని మేము ఉంటాం ఇక్కడ అని చెప్పేసి ఆ రోజు ధైర్యంగా నిలబడ్డ ఏకైక వ్యక్తిని నేను. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను చూస్తుండ్రు. మన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేస్తే పాపం చంద్రబాబు నాయుడు అభిమానులంతా కూడా నిరసన తెలిపే కార్యక్రమంలో హైదరాబాద్లో ఏ ఎమ్మెల్యే ఉన్నాడమ్మా? నేనేగా ఒకరినే వచ్చి ఫస్ట్ వచ్చి అండగా నిలబడ్డది. మరి ఆ రోజు అదే అండగా నిలబడ్డా. దాని తర్వాత హరికృష్ణ గారు కూతురు మనవరాలు సుహాసిని గారు వచ్చిండ్రు, వాళ్ళు ర్యాలీ తీసిండ్రు. వాళ్ళు ర్యాలీ తీసినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాము. కూకట్పల్లి నుంచి తెలుగుదేశం వాళ్ళందరూ కూడా పాపం అందరూ కూడా వచ్చి నిరసన తెలిపే ప్రక్రియలో మెట్రో రైల్లో వచ్చి దిగితే అందరినీ అరెస్ట్ చేసి హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఎవరు పోయి ఇడిపించుకొచ్చినామా? నేనే పోయి ఇడిపించుకొని వాళ్ళకి కూకట్పల్లి పంపించిన. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రాంత వాసులు అందరూ కూడా గమనిస్తుండ్రు. వాళ్ళకి మొదటి నుంచి కూడా అండగా ఉన్నా కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి నా మీద సదాభిప్రాయం ఉంటుందని అనుకుంటున్నా. దాని తర్వాత ఎవరు ఎట్లా ఉంటుంది సంగతి మనం పట్టించుకోలేం, కానీ నేను చేసిన కార్యక్రమాలు ఇవి. ఇప్పుడు ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డి అభివృద్ధి చేస్తాడు అంటే అభివృద్ధి చేస్తాడు, తిరుగుతాడు, బాగానే ప్రజలలో ఉండే మనిషి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అభివృద్ధి పేరుతో తన స్వలాభాల కోసం అక్రమాలకు కూడా చేస్తూ ఉంటారని ప్రతిపక్షాలు అంటే ఏం చెప్తారు వాళ్ళకి? అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తాడు, బాగానే చేస్తాడని తెలిసింది అని మీరే అంటున్నారు. మళ్ళీ అక్రమాల సంగతి కూడా తెలిసే వాళ్ళకే తెలిసి ఉంటుంది మరి ప్రజలకు. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నాము, బాగా ప్రజల్లోకి పోతున్నాము కాబట్టి మా మీద బురద వెళ్ళాలి, ఏం మచ్చలు లేవు సుధీర్ రెడ్డి గారికి అని కొంతమంది పని కట్టుకొని ఏం చేస్తుంటే సుధీర్ రెడ్డి గారికి నీ మరకలు అంటియాలి అనే ప్రయత్నంలో ఏమో ఆరోపణలు చేస్తుండ్రు. ఏ ఆరోపణలు చేసినా దానికి నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే
దానికి జవాబు చెప్పొచ్చు. ఇలా వీడియో ఫేస్బుక్ లో వీడియో తీస్తారు సెల్ ఫోన్ లో, అది మన ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ప్రధాన పత్రికల్లో రాదు, ప్రధాన టీవీ ఛానల్లో రాదు, కోర్టుకు పోరు, పోలీస్ స్టేషన్ పోరు, కానీ నా మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం దివాళికోరు రాజకీయాలకు ఇది ఒక నిదర్శనం. ఫైనల్లీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన మీరు అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఈసారి ఎట్లా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు? నిజంగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మీరు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తారా? 2018లో కూడా కాంగ్రెస్ వాదులందరూ కూడా పాత కోట్లు అల్మారీలోకి వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీకు కూడా మంచి పోర్ట్ఫోలియో వస్తుంది, ఏ పోర్ట్ఫోలియో కావాలో అది అని చెప్పేసి ఇవన్నీ కూడా అవాకులు చెవాకులు వేలిండ్రు, అల్పంగా మాట్లాడిండ్రు, మేము అధికారంలోకి వస్తున్నామని. ఏమైందేమో చతికిల పడరు, ఇప్పుడు కూడా అదే విధంగా చతికిల పడతారు. ఒకవేళ వస్తే ఆనాడు అధికార పార్టీలో చేరిన మీరు ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెళ్లే అవకాశం ఉందా? రాదని నేను అంటున్నామ్మా. అసలు రాదు. ఓకే, ఎందుకంటారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ లేదు. వాళ్ళ సొంత పార్టీ క్యాడర్ టికెట్లనే అమ్ముకుంటారు. ఒక టికెట్ కాదు, 2 టికెట్లు, 35 టికెట్లు అమ్ముకొని దాదాపు 350 కోట్ల రూపాయలు ఈ రేవంత్ రెడ్డి గారు లేకపోతే కొంతమంది సీనియర్ నాయకులు చేసిండ్రు. అందులో ఒక భాగంగా కోరుట్ల అసెంబ్లీ సీట్లు 4 కోట్ల రూపాయలకి మధు యాష్కి గారు అమ్ముకున్నాడు అని చెప్పేసి టీవీ ఛానల్లో వచ్చింది. టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఇవాళ వచ్చి పోటీలు చేస్తుంటే ఏం చెప్పాలమ్మా, వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎటు పోతుంది? కాబట్టి ఆ పార్టీ అధికారంలో రావడం కల్లా, దానికి ఎటువంటి పరిస్థితులు దాన్ని మనం ఊహించుకోవడం కూడా కష్టమే. ఓకే, మంత్రి పదవిని ఆశిస్తున్నారా? ఆశిస్తలేని వస్తే తీసుకుంటా. అంటే ఆశిస్తున్నారంటే మంత్రివర్గంలో ఉండాలనే ఆలోచన మీకు ఉందా లేదా? నేను ఆశిస్తేనే వస్తుందంటే ఆశిస్తానమ్మా, కానీ వస్తే తీసుకుందాం నేను వెయిట్ చేస్తున్నాను. అనుకుంటున్నారా? పోనీ వస్తుంది అని అనుకుంటున్నారా? వస్తుంది అనుకుంటలేమ్మా, వస్తే తీసుకుంటాము, రాకపోతే ఇంకా వెళ్ళారు. రాకపోతే దాని గురించి బాధపడేది కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.